అండ్ ఇంకోటమ్మా ఆధ్యాత్మికత. అయితే ఒకప్పుడు సోక్రటీస్ కూడా చెప్పాడు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలనలకు అర్హులు అని చెప్పి. ప్లూటో చెప్పాడు, సోక్రటీస్ చెప్పాడు. అండ్ రామరాజ్యం అన్నారు, అంటే రాముడు లాంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి అని. ఒకప్పుడు రాజగురువులు ఉండేవాళ్ళు, రాజుకు స్పిరిచువాలిటీ కొంత తెలిసిన రాజగురువులు వాళ్ళు రాజగురువుల దగ్గరే పెరిగేవాళ్ళు, రాజగురువుల దగ్గర పెరిగేవాళ్ళు. లాస్ట్కి వాడికి ఏమైనా డెసిషన్ కావాలంటే రాజగురుని అడిగేవాళ్ళు. గురువు ఎప్పుడు తపస్సులో ఉండేవాళ్ళు, వాళ్ళు రైట్ డెసిషన్ చెప్పేవాళ్ళు. అయితే తర్కించి చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు పాలిటిక్స్లో ఆధ్యాత్మికత లోపించింది, ఆధ్యాత్మికత లేదు 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 అయితే భవిష్యత్తులో రానున్న తరాల్లో ఆధ్యాత్మిక రాజకీయం అన్నది జరుగుతుందా, రాబోతుందా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ గారు ఆ కోవకు సంబంధించిన వాళ్ళే నాన్న. ఓకే, తప్పకుండా ఎవరు ఎన్నన్నానని 8 hours 9 hours మెడిటేషన్ చేస్తారంట. అది కూడా అక్కర్లేదు. ఆయన ఎన్ని గంటలు మెడిటేషన్ చేస్తాడు కూడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండక్కర్లే. ఆయనని ఎప్పుడైనా ఆయన చాలా స్వల్పంగా 0.000% తప్ప ఎవరిని దూషించాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ మ్యాటర్ మాట్లాడు, ఎవరి మీద తప్పులు ఎంచాడు ఆయన. తన పనేదో తాను చేసుకుంటూ వెళతాడు. ప్రతి ఒక్కరిని వెళ్ళి కలుస్తాడు, ప్రతి ఒక్కరితో ఆత్మీయతను చూపిస్తాడు, ప్రతి ఒక్కరి బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, ప్రతి ఒక్కడికి నేను ఉన్నాను ఆశ్వాసనం ఇవ్వాలనే మానవ ప్రయత్నం చేస్తాడు, ధర్మాన్ని గౌరవిస్తారు, సనాతన ధర్మాన్ని స్థాపించాలని తపన పడతాడు. అది ఒక రాజకీయ నాయకుడి అంటే రాజ్య పరిపాలన చేసే వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు. స్పిరిచువల్ లీడర్. ఎస్, హీ ఈజ్ డెఫినెట్లీ అ లీడర్ విత్ స్పిరిచువాలిటీ. ఓకే, లీడర్ విత్ స్పిరిచువాలిటీ. ఎస్. అలా మీరు ఒక అడుగు ఉత్తరప్రదేశ్కి వస్తే యోగి, ఆయన ఇంకో అద్భుతం. ఆయన వేసుకునేది కాషాయ వస్త్రం, ఆయన జీవన విధానమే సన్యాసి జీవన విధానం. కానీ ఆయన మార్గం మాత్రం కర్మ మార్గం. అంటే ఏమిటి? నేను ఇన్నేళ్లు చేసిన నా సాధనలో నేనేం చేస్తున్నాను, అన్నీ వదిలేసి వెళ్ళానా, లేకపోతే నా కర్తవ్యాన్ని ప్రజలకు అందించడంలో, ధర్మ మార్గంలో నడిపించడంలో, సుస్థిరత తీసుకొని రావడంలో, దేశ ప్రగతి వైపు చూపించడంలో పెడుతున్నానా? చాలా కష్టం అది. సన్యాసి అలా రావడం చాలా కష్టం, మరదు. అలా వచ్చిన ఆయనని శబాష్ అనుకుంటూ నిలబడడం మోదీ గారికి కష్టం. అంటే అదొక నాంది. ఇట్ హాస్ బిగన్. అంటే ఆధ్యాత్మిక రాజకీయానికి ఒక నాంది అంటాం. పలికారు. ఫస్ట్ సెకండ్ మనం ఏమంటాం? ద్వితీయ విఘ్నం అవ్వకూడదు అంటాం. మొదటి అయిపోయింది, ద్వితీయ అయిపోయింది, తృతీయం కూడా వచ్చేసింది అనుకోండి. అలాంటి ఆధ్యాత్మిక చింతన వరస ఇంకా దేశానికి తిరుగులేదు. అంటే ఇది ఒకటే పార్టీలో ఉండాలంటే అన్ని పార్టీల వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉంటే బాగుంటుంది అంటారు. మనం బాగుంది అనుకుంటే ఏం జరుగుతుంది నాయన? ఇది ఎలా ఉంటుందంటే నువ్వు నేను కూర్చొని కాసేపు ఒక కప్పు కాఫీ తాగి ఇది బాగుంటుంది అది బాగుంటుంది, ఇది వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఎవరికి ఉంది అబ్బా? నువ్వు ఎవరికి రావాలని కోరుకుంటున్నావు? ఎవరి సిద్ధాంతంలోనే లేదో, ఎవరి సిద్ధాంతంలోనే ఈ ఆలోచన విధి విధానం లేదో వాళ్ళకి వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు నువ్వు మర్రి చెట్టుని అబ్బా ఇది కానా మామిడి చెట్టు ఏంటి అమ్మా, అది కూడా అమ్మా చిన్న రసాల ఏంటి అమ్మా, అది కూడా నువ్వు కోనసీమ నుంచి తెచ్చిన కాయ అయితే అమ్మా భలే ఉందమ్మా అంటే, అవును నాన్న చాలా బాగుంటుందా అని మన ఇద్దరం అలా లెట్స్ గో అంటే మాంటే షాడ్ పడుతుంది అక్కడ. అంతేగాని ఏ చెట్టు సిద్ధాంతంలోనే ఉంటారు. సిద్ధాంతం అనేది మూల సిద్ధాంతం మొదటి ఆ వేసిన విత్తనం నుంచే రావాలి. ఈరోజు వటవృక్షాలుగా అయిపోయిన వాళ్ళకి ఇటువంటి సిద్ధాంతాన్ని కొత్తగా మనం ఇద్దామన్నా వాళ్ళకి కావాలన్నా రాదు నాయన, రాదు. చాలా కష్టం. సర్వం భూస్థాపితమయ్యి మళ్ళీ పునఃప్రారంభం అవ్వాలి. ఓకే, కాబట్టి అంటే బేసిక్గా వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే నేను అర్థం చేసుకునేది నేను చెప్తాను. చెప్పండి. అంటే ఎవరైతే ఆధ్యాత్మికవేత్తో వాళ్ళు ఏంటంటే నేను నాది అన్నది తక్కువ ఉంటుంది వాళ్ళకి. కరెక్ట్. అందరి లోపల నన్ను దర్శించే తత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో నేనే ఉన్నా అన్న దర్శించే తత్వం ఉంటుంది. కాబట్టి వాడు కరప్ట్ చేయడు, వాడు కరప్షన్ వైపు వెళ్ళడు అండ్ 10 మందికి ఉపయోగపడాలనుకుంటాడు. నేను అన్నది కోల్పోయినవాడు, నేను అన్నది కోల్పోయినవాడు కాబట్టి వాడు పర్ఫెక్ట్ పొలిటీషియన్ అవుతాడు అనుకో. ఎవరైతే నాకు ఇచ్చిన బాధ్యత ఎవడబ్బ సొమ్ము కాదు, ఇది ప్రజలు నాకు ఇచ్చిన ఒక అవకాశము, వాళ్ళదైన విలువైనదైన నమ్మిన వాళ్ళ హక్కుతో నన్ను ఎన్నుకొని ప్రజాస్వామ్య ఈ వేదిక పైన నన్ను నిలబెట్టారు కాబట్టి ప్రజల నుంచి వచ్చిన హక్కు ప్రజల కోసమే వినియోగించబడాలి అని అనుకోవడమే ధర్మం. ఆ ధర్మం తెలిసిన వాడికి నా ఎక్కడున్నాడు, అయ్యని ఎక్కడుంది ఇంక ఇక్కడ? దట్ పోస్ట్ ఈజ్ నాట్ మైన్,
The post has been given by my people. So it has to be served back to people. Public servant. Who are public servants? It is a politician who is a public servant. ఎస్ దట్స్ ట్రూ. నేను ప్రజాసేవకుడిని, నేను ప్రజాసేవకురాలిని అని అనుకున్నప్పుడే ప్రజల కోసమై జీవిస్తారు. నా అనేది ఎగిరిపోతుంది. ఒక్కసారి నా అనేది ఎగిరిపోయాక నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా తరతరాలు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఓకే, ఎగిరిపోయినప్పుడు సరైన పాలన చేస్తారు. అది ఇది ఎగిరిపోవాలి అని అంటే మానసిక సన్యాసత్వానికి వాళ్ళు రావాలి. అది సో ఎవడయ్యా అసలైన రాజకీయ నాయకురాలు అంటే మానసిక సన్యాసం తీసుకొని హైందవ ధర్మ మార్గంలో నడవగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. బాగుందమ్మా. అయితే మొత్తానికి చాలా బాగా చెప్పారు. అంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు అవ్వాలి అన్న సత్యాన్ని ఇది మనదే అంటే చైనీస్ ఫిలాసఫర్ చాలామంది చెప్పారు. ఆధ్యాత్మికత ప్లూటో చెప్పాడు, చాలామంది చెప్పారు. అంతవరకు ఎందుకు నాయన శివాజీని పెంచిన జీజాబాయి కూడా అదే నేర్పించి శివాజీని పంపించింది. పెంచింది అలాగే పెంచింది, అలా పంపించింది. అలాగే మరాఠా రాజ్య స్థాపన అలాగే జరిగింది. ఇంతే సత్యం. బాగుంది.